రీసెంట్‌గా ఒక విషయంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని గెలికాడని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే, ఆయన సినిమాలేదో ఆయన చేసుకుంటూ ఉండే కాడికి అనవసరంగా ఆ సినిమాలో ఒక డైలాగ్ అయితే పెట్టడం జరిగింది. ఆ డైలాగ్ అంటే, ఆ డైలాగ్ ఏమని డైలాగ్ అంటే, బాస్ బాస్ ఎవడికిరా బాసు వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి అంటే ఇక్కడ బాస్ అంటే చిరంజీవి, వాడి కొడుకు అంటే రామ్ చరణ్, ఇక్కడ వాడి తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ అనమాట. ఈ డైలాగ్‌ని అది పక్కా మనం ఎంత కాదనుకున్నా గానీ, ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఎంత పెద్ద ఇష్యూ నడుస్తున్న సమయంలో, సినిమాలో ఈ డైలాగ్ పెట్టడం అనేది ఒక రకంగా మరి అది అల్లు అర్జున్ ప్రమేయం ఉందా? లేకపోతే సుకుమార్ ప్రమేయం ఉందా? మనకైతే తెలీదు గానీ, ఈ డైలాగ్ అనేది ప్రస్తుతం వివాదాస్పదం అవుతుందన్నమాట. ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ని అభిమానించేటోళ్ళు గూడా మెగా ఫ్యామిలీ ఇష్యూ అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా ఉన్నవాళ్ళు అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా ఉన్నవాళ్ళు గూడా ఈ డైలాగ్ వచ్చేసరికి వాళ్ళు కొంచెం తీవ్రమైన ఇబ్బందికి అంటే ఈ డైలాగు ఈ స్థాయిలో కించపరచాల్సిన అవసరం లేదు కదా! నువ్వు ఎదిగితే ఎదుగు. నువ్వు పాన్ ఇండియా స్టార్ అయితే కా. కానీ ఈ స్థాయిలో కించపరచాల్సిన అవసరం అయితే లేదు కదా! అని చెప్పేసి ఒక రకంగా అల్లు అర్జున్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక సినిమాతో రూట్స్ మర్చిపోకూడదు. ఎందుకు అంటే ఒక రకంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే అల్లు అర్జున్ ఎదిగింది కాబట్టి, ఇప్పుడు ఆ రూట్స్ మర్చిపోయి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు అని చెప్పేసి న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో కొంచెం తెలివున్న వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఏదేమైనా గానీ ఈ డైలాగు అల్లు అర్జున్ చెప్పొచ్చు. ఇది సినిమాలో డైలాగు నిత్య జీవితానికి ఎలాంటి అన్వయం ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. కాకపోతే అదేమైతదంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడున్న గొడవలు ఈ పరిస్థితుల్లో ఆటోమేటిక్‌గా దాన్ని మెగా ఫ్యాన్స్ వాళ్ళకి అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా గానీ ఇది ఒక పెద్ద వివాదాన్ని అల్లు ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ ఒక సెపరేట్ తీసుకెళ్ళి ఒక పెద్ద వివాదాన్ని సృష్టించడానికి అయితే ఇది ఒక పెద్ద నాంది పలికిందనైతే మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే మరి.